నమస్తే. హైడ్రా బుల్డోజర్లన్నీ కూడా హైదరాబాద్లో మోహరించడం జరిగింది. ఈరోజు 2 చోట్ల హైడ్రా బుల్డోజర్లన్నీ కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున రామ్నగర్లో ముషరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చడమే ధ్యేయంగా అక్కడంతా కూడా హైడ్రా అధికారులు, పోలీసులే కావచ్చు, రెవెన్యూ శాఖ అధికారులంతా కూడా అక్కడ మోహరించి ఉదయం నుంచి అక్కడ కూల్చివేతలను ప్రారంభించడం జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. ఒక పక్కన మరి హైడ్రా అధికారులని, రెవెన్యూ అధికారులని కూల్చివేసేటువంటి సిబ్బందిని అడ్డుకునేటువంటి ప్రయత్నం, కొంతమంది ఎవరైతే బిల్డింగ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే 4 నుంచి 5 భవనాలని పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడం జరిగింది హైడ్రా అధికారులు. అక్కడ రామ్నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి మనెమ్మ కాలనీ, అంతేకాకుండా రామ్నగర్ ముషరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బార్ అండ్ రెస్టారెంట్తో పాటు మరో కళ్ళు కాంపౌండ్, అలాగే 4 రెసిడెన్షియల్ సంబంధించినటువంటి బిల్డింగ్లని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం జరిగింది. ఎక్కడ హైడ్రా తగ్గేదే లేదన్నట్టుగా వాళ్ళంతా కూడా మరి పూర్తి స్థాయిలో మరి వాళ్ళందరి ఏదైతే ఇది అక్రమమైనటువంటి కట్టడం అని చెప్పేసి తేల్చేసిన తర్వాత వాటిని అన్నిటి కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇదే హైడ్రా అధికారులు 2-3 రోజుల క్రితమే రామ్నగర్ ప్రాంతానికి వెళ్ళి రామ్నగర్లో అక్రమమైనటువంటి కట్టడాలు, నాలాల పైన కట్టినటువంటి కట్టడాలను కూడా పరిశీలించి వాటిని అన్నిటి కూడా నోటీసులు ఇచ్చడం జరిగింది 2 రోజుల క్రితమే. 2 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి ఎవరు ఊహించినటువంటి తీరుగా నిన్న కూడా కొన్ని చోట్ల హైడ్రా అధికారులు దాడులు చేయడం జరిగింది, వాటి కొన్నింటిని కూల్చివేయడం జరిగింది. ఈరోజు ఎవరు కూడా ఊహించలేదు హైడ్రా అధికారులు రామ్నగర్కి వెళ్ళి కూల్చివేస్తారా అన్నటువంటిది. కానీ ఇలా అనూహ్యంగా రంగనాథ్ గారి యొక్క సిబ్బంది కానీ, హైడ్రా అధికారులు, పోలీసుల శాఖ ఆధ్వర్యంలో మరి సంయుక్తంగా నిర్వహించినటువంటి ఆపరేషన్లో ఏదైతే అక్రమమైనటువంటి కట్టడాలను కట్టినటువంటి వాటిని ఎవరిని కూడా వదిలేటువంటి ప్రసక్తే లేదంటూ మరి వాటిని అన్నిటి కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇప్పటికి సైతం ఇంకా ఆ భవనాలను కూల్చివేసేటువంటి ప్రక్రియనే కొనసాగుతూ ఉంది. ఒక పక్కన రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నట్టుగా మరి కొంత సమాచారం అందుతూ ఉంది. రాజకీయ నాయకులు సైతం వాటిని కూల్చొద్దు, వీటికి స్టే ఆర్డర్లు ఉన్నాయని చెప్పేసి కొంత చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది. ఏదైతే నిన్ననో మొన్ననో అక్కడ ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ ఏంటంటే ఈ ముషరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఆడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ అంతా కూడా ఈ యొక్క కూల్చివేతను ఆపాలంటూ, లేకపోతే హైడ్రా అధికారులతో మాట్లాడేటువంటి ప్రయత్నం కానీ, ఈ కూల్చుతున్నటువంటి రెవెన్యూ అధికారులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేందుకు ఫోన్లో వాళ్ళని సంప్రదిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఫోన్లు ఒకవేళ ఇట్లాంటి ఫోన్లు వస్తాయని వాళ్ళ హైడ్రా అధికారులకు ముందే తెలుసు. రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లే కావచ్చు, ఇంకా వేరే రకమైనటువంటి ప్రలోభాలకు గురి చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా హైడ్రా అధికారులు ముందుగానే వాళ్ళ యొక్క ప్లాన్లో భాగంగానే ఎవరైతే ఫీల్డ్ మీదకి వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నెంబర్లని, ఫోన్ నెంబర్లు అన్నిటి కూడా, ఆ ఫోన్లను అన్నింటినీ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకొని మొత్తం పూర్తి స్థాయిలో వాటిని అన్నింటినీ కూడా ఏదైతే అన్ని పర్మిషన్స్ హైయర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఉన్నతాధికారుల నుంచి అన్ని పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు నేరుగా వచ్చి కూల్చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక ఒక ఏరియాను కనుక టార్గెట్ చేసినట్టు అయితే ఉంటే ఆ టార్గెట్ ఫినిష్ చేసేంత వరకు మరి ఫోన్లు ఎత్తేటువంటి పరిస్థితి ఉన్నది. కేవలం 1-2 అధికారులకు ఉండేటువంటి అందుబాటులో ఉంటారేమో అక్కడ ఉన్నటువంటి పై అధికారులకు, కానీ మిగతా వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా కానీ ఎత్తేటువంటి పరిస్థితి ఉండదు. ఇంతకుముందే అనిల్ కుమార్ యాదవ్ సైతం కూడా ఫోన్లో వాళ్ళకి మరి ఏదో చెప్పేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నాడు. మరి స్టే ఆర్డర్ ఉన్నదనా లేకపోతే కూల్ చేయమనా ఏందనేది తెలియదు. కానీ ఆయన కూడా ఫోన్ చేసి కొంతమంది అక్కడ ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఫోన్ చేసి హైడ్రా అధికారులకు ఇవ్వండి, లేకపోతే ఈ ఫోన్ మాట్లాడి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పేసి వాళ్ళకు హైడ్రా అధికారులకు నేరుగా తీసుకుపోయి ఫోన్ ఇచ్చినా కానీ ఎవరు కూడా వాళ్ళు ఫోన్ తీసుకునేందుకు అయిష్టంగానే ఉన్నారు. ఫోన్ మాట్లాడేది లేదు. ఇదంతా కూడా ఉన్నతాధికారులు, హైడ్రా అధికారులు తేల్చేయడం జరిగింది. ఇది అక్రమమైనటువంటి కట్టడం అయిన తర్వాతనే మేము నోటీసులు ఇచ్చిన తర్వాతనే కూల్చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. ఇంకా కూడా అక్కడ రామ్నగర్ ప్రాంతంలో ఇంకా హై అలర్ట్, ఒక పక్కన వీళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఆ బిల్డింగ్ ఓనర్సే కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులే కానీ ఇంకా చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ హైడ్రా అధికారులు మాత్రం అసలు తగ్గేదే లేదన్నట్టుగా వాళ్ళంతా మరి కూల్చివేసేటువంటి ప్రక్రియను ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే హైడ్రా ఏర్పడడం జరిగిందో కబ్జాల పైన, నాలాల పైన కానీ చెరువుల పైన, మరో పక్కన పార్కు స్థలాల్లో ఉన్నటువంటి
ఏవైతే అక్రమమైనటువంటి కట్టడాలు ఉంటాయో వాటిని అన్నిటి కూడా కూల్చివేయాలన్నటువంటి ఒక దృక్పథంతో హైడ్రా ఏర్పడడం జరిగింది. ఆ దిశగానే వాళ్ళ యొక్క ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. వాళ్ళ యొక్క కూల్చివేతలు కూడా ఆ దిశగానే కొనసాగుతున్నటువంటి సందర్భం. ఈరోజు మరి వీళ్ళు రామ్నగర్ రేపు కొన్ని ఇంక ఏరియాలని అంటే అనేక రకాలైనటువంటి అనేక ఏరియాల నుంచి ఫిర్యాదులు రావడం జరుగుతూ ఉంది హైడ్రాకి. చాలామంది వ్యక్తులు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో నేరుగా బాటకే అడ్డం దారికి అడ్డంగా కట్టుకోవడం జరిగింది. కొన్ని చోట్లను నాలాలకు అడ్డం కట్టుకోవడం జరిగింది. కొన్ని చెరువులోకి వెళ్ళేటువంటి నీళ్లకు అడ్డుకట్ట వేసేటువంటి విధంగా కట్టుకొని మొత్తం అంతా ఆక్రమించుకున్నారు అనేది గతం నుంచి కూడా చాలా సందర్భాల్లో మున్సిపల్ అధికారులకి రెవెన్యూ అధికారులకి చాలాసార్లు అర్జీలు పెట్టడం జరిగింది. ఇక వాటిలో కొంతమంది ఏమో కాసులో కకృతిపడి కొంతమంది ప్రలోభాలకు లొంగిపోయి వాళ్ళందరూ కూడా అప్పుడు చర్యలు తీసుకోలేదు. ఏదైతే హైడ్రా ఏర్పడిన తర్వాత ఈ ఏదైతే జియో నెంబర్ 99 తీసుకొని వచ్చి ఒక హైడ్రాకి ఏదైతే ప్రత్యేకమైనటువంటి అధికారులు అప్పగించిందో అప్పటి నుంచి కొంత హైడ్రా పైన ప్రజలు నమ్ముతూ ఉన్నారు. అక్రమమైనటువంటి కట్టడాలకు నోటీసులు ఇచ్చి వాటిని ఖచ్చితంగా కూల్చివేస్తారన్నటువంటి ఒక ధీమాతోటి ప్రజలందరూ ఉన్నారు. ఆ దిశగా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇక రామ్నగర్లో అయింది. మరి రామ్నగర్లో కొన్ని ఇండ్లు కూల్చడం జరిగింది. మరి ఇంకా మిగతా వాటికి నోటీసులు ఇచ్చినటువంటి ఏదైతే 15-20 రోజుల క్రితం కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది కొన్నిటికి. మరి వాటి సంగతి ఏంది? వాటిని కూడా కూల్చివేయాలి కదా. ఇది ఉన్నటువంటిది కేవలం 1-2 ఫ్లోర్లతోటి కట్టుకున్నటువంటి బిల్డింగ్లే కాదు, 15-20 అంతస్తులు బహుళ అంతస్తులు కట్టుకున్నటువంటి బడాబాబుల పరిస్థితి ఏంటిది అనేటువంటి దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ ఉంది హైడ్రా. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి కూడా విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. నేరుగా చెరువులోకి వెళ్ళి చెరువులోనే కట్టినటువంటి బిల్డింగ్లను సైతం ఇమ్మీడియట్గా కూల్చివేయాలని చెప్పేసి ప్రధానంగా ప్రజలంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్కి ఇదే విషయాన్ని కూడా ప్రస్తావించడం జరుగుతూ ఉంది. పార్టీ నేతలు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. మరో పక్కన ప్రజలు సైతం కూడా నేరుగా హైడ్రా కమిషనర్కి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి సైతం కూడా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. మరి చాలా ఏళ్లుగా మరి కుంటలను నాలాలని పార్కులని కబ్జాలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అతి దారుణంగా కబ్జాలు చేసుకొని అక్కడ పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకోవడం జరిగింది, ఫ్లాట్లు చేయడం జరిగింది, కొంతమందికి అమ్మేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అంటే ఇప్పటికే 10-15 ఏళ్లలో బోలెడంత డబ్బులు సంపాదించడం జరిగింది. కేవలం ఇండ్లే కాదు, హోటళ్ళు వెలిసినాయి, పబ్బులు వెలిసినాయి, బేకరీలు వెలిసినాయి. అక్కడ అన్ని సంబంధించినటువంటి వ్యవహారాలు కార్యకలాపాలు నడిపేందుకు అనువుగా ఆ పార్కు స్థలాలని చెరువు స్థలాలను కబ్జాలు చేసుకొని ఒక విలాసవంతమైనటువంటి భవనాలని విశ్రాంతి గదులని ఫామ్ హౌస్లని వీటన్నిటి కూడా కట్టుకొని అనేక రకాల బిజినెస్లు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది, కాలేజీలను కట్టుకోవడం జరిగింది, స్కూళ్ళను కట్టుకోవడం జరిగింది. వీటినన్నిటి కూడా కట్టుకొని ఒక 15-20 సంవత్సరాల కానించి దాంట్లోనే ఉంటూ ఇదే నా స్థలం అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటిని ఎప్పుడైతే కూల్చివేస్తారని చెప్పేసి తెలియడంతో వీళ్ళందరూ కూడా అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. వాళ్ళందరూ నేరుగా హైకోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ స్టేలు తెచ్చుకున్నప్పటికీ కూడా హైకోర్టు ఒకటి చెప్తా ఉంది స్పష్టంగా, ఒకవేళ నిబంధనలకు కనుక ఉల్లంఘించినట్టయితే దాన్ని కూల్చేయండి, కానీ కూల్చేసేటువంటి ముందు కొంత నోటీసులు ఇవ్వండి, వాళ్ళు ఇచ్చేటువంటి ఏవైతే పత్రాలు ఉంటే వాటిని పరిశీలించండి, వీటిని మాత్రం చెప్తా ఉంది. ఇక నాలాలపైన కట్టినటువంటి కట్టడాలకి ఒకవేళ పర్మిషన్స్ ఇస్తే, పర్మిషన్స్ కూడా వచ్చినాయి, వాళ్ళకి అందరికీ కూడా లేఅవుట్ పర్మిషన్స్ ఉన్నాయి. మరి ఇచ్చినటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికే 4 ఉన్నతాధికారులపైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఏది గత ప్రభుత్వ హయాంలో ఈ నాలాలపైన చెరువులో అలాగే బఫర్ జోన్ FTL పరిధిలో కట్టుకునేందుకు భవన పరిమితులు ఇచ్చినటువంటి అధికారులపైన చర్యలు కూడా ఇప్పటికే 4 పైన కేసులు పెట్టడం జరిగింది హైడ్రా అధికారులు. మరి ఇప్పటికే అయితే వీళ్ళపైన చర్యలు తీసుకోవడంతో పాటు మరి ఇప్పుడు కోర్టు నుంచో ఒక ఆర్డర్ వచ్చింది. ఏమని? వాళ్ళ దగ్గర ఏం పత్రాలు ఉన్నాయో వాటిని పరిశీలించాలి. ఆ పత్రాలను కనుక పరిశీలించినట్టయితే ఉంటే పర్మిషన్స్ ఉన్నాయి, కానీ నిజంగా ఒరిజినల్గా చూసుకున్నట్టయితే ఉంటే అది కుంటల ల్యాండ్, అది బఫర్ జోన్లో ఉన్నది, FTL పరిధిలో ఉన్నది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? వీటిపైన చర్యలు తీసుకోవాలి. దీనికి ఎందుకంటే ఉదాహరణ ఏమని చెప్తా ఉన్నా అంటే, నిన్న వెళ్ళినటువంటి దుర్గం చెరువు పరిస్థితి. దుర్గం చెరువు ఏమో రికార్డులు ఏమో చూపెట్టేటువంటిదేమో ఇదంతా దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ల్యాండే. ఇది సుమారుగా 84 ఎకరాల్లో ఉంటుందని, 84 ఎకరాల్లో ఈ చెరువే చూపెడుతుంది. మరి అక్కడ పోయి ఒరిజినల్గా చూసినట్టయితే కేవలం 50 ఎకరాల లోపు మాత్రమే చెరువు ఉండేది. మరి ఇంకా 30 ఎకరాలు ఎక్కడ ఉన్నదంటే ఆ 30 ఎకరాల్లో ఆక్రమించుకొని చెరువులోనే వాళ్ళు దుర్గం చెరువులోనే ఇల్లును కట్టుకోవడం జరిగిందని చెప్పేసి నోటీసులు దాదాపుగా 250 మంది దానికి నోటీసులు ఇవ్వడం జరిగింది.
నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంటి ఓనర్స్ ఏమని చెప్తా ఉన్నారు, మాకు అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి, ఇక కాదంటే చూసుకోండి, ఇదే ఎంఆర్ఓ ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు చూపెడతా ఉన్నారు. మరి దీంట్లో ఎవరిది తప్పు? అధికారులు తప్ప, వీళ్ళు కట్టుకున్న వాళ్ళు తప్ప, పర్మిషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు తప్ప, వీరికి అమ్మిన వాళ్ళటువంటి తప్ప, ఎవరిది తప్ప అనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సినటువంటి ఆస్కారం. హైడ్రా కూడా వాటిపైనే కన్నేస్తూ ఉంది, వాటిని పరిశీలించేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటి కూడా కూల్చివేయాలి. అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చినట్టయితే ఉంటేనే హైడ్రా ఏర్పడ్డది అందుకు. అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చివేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ధోరణితో ఏర్పడ్డటువంటి హైడ్రా రోజు రోజుకైతే మరి ఇంకా దూకుడైతే ప్రదర్శిస్తూ ఉంది. దానికి ఇంకా చాలా అధికారాలు కల్పించేందుకు ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటి కసరత్తులు అయితే ముమ్మరం చేస్తూ ఉంది. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సంఘటన ఇదే ప్రత్యక్షంగా మనకు కనపడతా ఉన్నది. రామ్నగర్లో ఈ కట్టినటువంటి ఏదైతే కళ్ళు కాంపౌండ్ కావచ్చు, మరో పక్కన బార్ అండ్ రెస్టారెంట్కు సంబంధించినటువంటి, అంతేకాకుండా రెసిడెన్షియల్ ఇక్కడ బిల్డింగ్లను కూడా కొంత నివాస గృహాలను సైతం కూడా జేసీబీలు అలాగే బుల్డోజర్లు, హైడ్రా బుల్డోజర్లు అన్నీ కూడా వాటి మీద పడి మరి వాటిని అన్నిటి కూడా కూల్చివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ఉదయం నుంచే ఇటు సంబంధించినటువంటి వాటిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా సారించడం జరిగింది. వీటిని అన్నిటి కూడా కూల్చివేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ నేపథ్యంలో వీటిని అన్నిటి కూడా ధ్వంసం చేస్తూ ఉంది. స్థానికులు సైతం కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ హైడ్రా యొక్క పనితీరు పట్ల వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేయడంతో పాటు దీన్ని చాలా ఏళ్లుగా పెండింగ్ ఉంది, మేము గతంలో సైతం మేము రెవెన్యూ అధికారులకి, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ మమ్మల్ని ఎక్కడ కూడా పట్టించుకోలేదు, దీన్ని విస్మరించడం జరిగింది. ఈ బార్ అండ్ రెస్టారెంట్తో పాటు కళ్ళు కాంపౌండ్ వాళ్ళు ఇచ్చినటువంటి పైసలకు కక్కుర్తి పడడం జరిగింది. ఇప్పుడు హైడ్రా తీసుకున్నటువంటి చర్య వల్ల మాకు ఎట్లాంటి డిస్టర్బెంట్ ఉండదు, ఇది చాలా రోడ్డు కట్టగా కట్టుకోవడం జరిగింది, నాలా మీదనే కట్టుకోవడం జరిగిందని చెప్పేసి స్థానికులంతా కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్ ఇది ఒక్కటే కాదు, మిగతా ఇంతకుముందు ఉన్నటువంటి కాలేజీలు, ఆ ఇన్స్టిట్యూట్లు, మిగతా ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాటిపైన కూడా దృష్టి సారించాలి. కేవలం మరి ఇట్లా రోజుకు 4-5 బిల్డింగ్లు 10 బిల్డింగ్లను కూర్చున్నట్టయితే ఉంటే ఎక్కడ కూడా సరిపోదు, ఏది టైం సరిపోదు. మీరు ఈ యొక్క కార్యాచరణ మొత్తం ఫినిష్ చేయాలంటే కేవలం ఒక హైదరాబాద్లోనే ఇంకొక 5 సంవత్సరాలు కూడా పడుతుంది. కాబట్టి అందుకోసమనే హైడ్రాకి ఇంకా కొంతమంది అధికారులని, అంటే కొంతమంది సిబ్బందిని మరి ప్రభుత్వం కేటాయించేటువంటి అవకాశం కనబడతా ఉంది. దీనికి సపరేట్గా ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. కాబట్టి వీటన్నిటిని కూల్చివేయాలి. ఇది దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కేవలం ఒక హైదరాబాద్ అని అంటే హైదరాబాదే కాదు, హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి మరి 5 జిల్లాలు, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ ప్రాంతాలు, అలాగే మరి మున్సిపాలిటీలు సైతం 20 మున్సిపాలిటీలు, 8 మున్సిపాలిటీ కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీలు ఈ పరిధిలోకి వస్తాయి. మరి వీటన్నిటిని కూల్చివేయాలంటే చాలా టైం పట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. చూద్దాం మరి ఈ అన్నిటిని ఎప్పుడు మరి ఫినిష్ చేస్తుంది, ఎప్పుడు మరి ఈ హైడ్రా వీటన్నిటిపైన చర్యలు తీసుకుంటుంది అనేది కూడా మనం చూడాలి. ఇప్పటికే చాలా ఇండ్లకి, అక్రమమైనటువంటి కట్టడాలకి, పార్కు స్థలంలో, చెరువు స్థలంలో కట్టుకున్నటువంటి అన్ని బిల్డింగ్లకి ఇప్పటికే నోటీసులు జారీ చేసేటువంటి ప్రక్రియ ఒక పక్కన కొనసాగుతూ ఉంది. ఇంకొక పక్కన నోటీసులు ఇచ్చినటువంటి ఏదైతే టైం పీరియడ్ పెట్టినటువంటి ఏదైతే ఆ బిల్డింగ్లు ఉన్నాయో ఆ బిల్డింగ్లను కూడా నేలమట్టం చేసేటువంటి దిశగా హైడ్రో బుల్డోజర్లు, జేసీబీలు అయితే పెద్ద ఎత్తున రంగంలోకి దిగి వాటిని అన్నిటి కూడా కూల్చివేసేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇలా రామ్నగర్లో రేపు మరి ఎక్కడైతే చూడాలి. మొన్ననే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దరిదాపుగా 60 ఎకరాల భూమిని మరి ప్రభుత్వం మరి తీసుకోవడం జరిగింది. ఏది అక్రమార్కుల దగ్గర నుంచి ముఖ్యంగా చెరువు నాలాల పైన కట్టినటువంటి బిల్డింగ్లను కూల్చివేసి మరి స్వాధీనం చేసుకోవడం జరిగింది. 50 ఎకరాల ప్రభుత్వ భూమిని, కుంట నాలాలకు సంబంధించినటువంటి భూమిని అనేది ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 80 కట్టడాలని పూర్తిగా ధ్వంసం చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అది హైడ్రా ఏర్పడ్డప్పటి నుంచి, అంటే 19వ తారీఖు, పోయిన నెల 19వ తారీఖున హైడ్రా ఏర్పాటు చేసినట్టుగా దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకురావడం జరిగింది. నెల రోజుల కానించి కేవలం 80 బిల్డింగ్లే, 80 బిల్డింగ్లు కాదు, దాదాపుగా 8,000 బిల్డింగ్ల పైన మరి హైడ్రా కొరడ గులిపించబోతుంది అన్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉంది. నాలాల చెరువుల పైన పక్కన ఉన్నటువంటి బఫర్ జోన్లో కట్టినటువంటి ఇళ్లను కానీ వాటిని అన్నిటి కూడా నోటీసులు ఇచ్చి వాటిని ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. హైడ్రాకి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. హైడ్రాకి నేనేం తొత్తును కాదు, నాకున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా దీనిలో మినహాయింపు ఎవరు ఉండదు, వాళ్ళందరూ కూడా ఒకవేళ నా కుటుంబ సభ్యులు ఉన్నా కానీ వాళ్ళదే ఇండ్లను కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏవి ఉన్నప్పుడు కూడా నేనే దగ్గర నుండి కూల్చివేస్తానని చెప్పేసి ఆయన కూడా చెప్పడం. కాబట్టి హైడ్రాకి ఆ విధమైనటువంటి ఫుల్ పవర్స్ ప్రభుత్వం రేపో మాపో వాళ్ళకి ఒక చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. హైడ్రా సైతం కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం నుంచి
గట్టి సపోర్టు హైడ్రాకు లభిస్తూ ఉన్నటువంటి తరుణంలో హైడ్రా అధికారులు సైతం దూసుకు వెళ్తూ ఉన్నారు. అక్రమార్కులు ఎవరైతే కట్టుకున్నారో ఆ ఇండ్లను కూడా కూల్చివేసి వాటిలందరి సంబంధించినటువంటి ల్యాండ్ను కూడా స్వాధీనం చేసుకునేందుకైతే హైడ్రా ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇదే మనకు వెనకాల కనబడతా ఉన్నదే ఈ రోజు జరిగినటువంటి రామ్నగర్లో ఇళ్ల కూల్చివేత కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఒక బార్ అండ్ రెస్టారెంట్ కూల్చివేత కావచ్చు, మిగతా సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఇంకా ఇప్పటికి కూడా అక్కడ కొనసాగుతూనే ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.